ఇంకా ఇప్పుడు పాకిస్తాన్ విషయానికి వస్తే సంకటం ఆగిపోయింది. కాంగ్రెస్ ఇదొక్క విషయంలో మటుకు బీజేపీకి మటుకు చేతిలో దండం పెట్టాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు మనకి భారతదేశం అంటే శత్రు పాకిస్తాన్, ఇంక ఈ ప్రపంచం అంతా వదిలేసేవారు. సినిమాలు పాకిస్తాన్ మీద వచ్చేవి, న్యూస్ పాకిస్తాన్ మీద వచ్చేవి, మొత్తం ప్రతిదీ పాకిస్తాన్ భౌతంగా పెట్టుకొని ఆడుకునేవారు రాజకీయం అంతా. నిజంగా ఈ మోడీ గారు వచ్చి పాకిస్తాన్ తగిలేశారు. ఎలా తగిలేశారంటే చూపిస్తాను, ఆర్థికంగా చూపిస్తాను. చూడండి దగ్గరుండి. $1 86. ఇందులో గొప్ప ఏముందంటే ఇక్కడ ఆగు. ఇది పాకిస్తాన్ రూపాయి విలువ. $1 280 అంటే 4 రెట్లు 3.5 రెట్లు పెరిగింది. ఒకప్పుడు మన రూపాయి పాకిస్తాన్ రూపాయి సరిసమానంగా అటు ఇటు ఉండేది. మోడీ గారు వచ్చి ఎట్టుకెళ్ళిపోయారు. పాకిస్తాన్ కుప్పకూలిపోయింది ఆర్థిక వ్యవస్థ, సంగనాగిపోయింది. అడుగుతుంటున్నారు దేశం వాళ్ళు, అందరి దగ్గర అప్పులు చేసుకొని. అన్ని దేశాలు వీసాలు క్యాన్సిల్ చేసేసారు. ప్రపంచంలో అతి వరస్ట్ అయిన పాస్పోర్ట్ ఏదైతే ఉందో అంటే ఆ పాకిస్తాన్ పాస్పోర్టే. ఇప్పుడు ఎందుకు అనట్లేదు హైదరాబాద్లోని పాకిస్తాన్ ఎందుకు అనట్లేదు? ఒకప్పుడు అనేవాడు హైదరాబాద్ పాకిస్తాన్. ఇప్పుడు ఎందుకు కొరకట్లేదు? మడుగుడిసిపోయింది కాబట్టి దేశం కాబట్టి ఇంకా మళ్ళీ అమ్మ పొరపాటున పాకిస్తాన్ అంటే ఈ అమ్మ పంపించేస్తే మళ్ళీ మొడగొడాలని చెప్పి అనట్లేదు. ఇక్కడ మీరు జ్ఞానోదయం అవ్వాలి. మనం దేశంలో ఉన్న మన దేశం మనకు ముఖ్యం. మీకు ఇంకో విషయం చెప్పని, పాకిస్తాన్ ప్రధాన శత్రువు ఎవరు అనుకున్నారు? ఇప్పుడు ఇండియా కాదు, ఇండియాను వదిలేశారు. అది భయం ఇండియా అంటే. ఇప్పుడు పాకిస్తాన్ కొట్టుకు చేస్తున్నాడు. వీడు ఎక్కడి నుంచి అల్లాహు అక్బర్ నుంచి పొగ బాంబు ఎత్తి, లేదు ఎక్కడి నుంచి అల్లాహు అక్బర్ నుంచి ఇక్కడ బాంబు వేస్తాడు. వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారు. నిజంగా మోడీ ఇప్పుడు మనం చైనాతో పోటీ పడుతున్నాం. ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఎప్పుడో వదిలేసాం. ఈ పాకిస్తాన్ నుండి కొట్టుకు చేస్తున్నాడు. ఇద్దరు చూడండి, రోజు బోర్డర్లో కూడా వీరికి యుద్ధం కావాలి. దేశ ప్రజలు ఎలాగున్నా అనవసరం. వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారు. నాయకుల్ని దింపి అతో పాలైపోయింది దేశం. అడుగుతుంది దేశ ప్రధాని, మీరు టీ తాగకపోతే డబ్బులు మిగులుతాయి అన్నారంటే ఇంకా అంతకన్నా దరిద్రం ఉంటుందా? నేను ఆఫ్ఘనిస్తాన్ ఉండటం మొత్తం పిచ్చి. ఆఫ్ఘనిస్తాన్ మర్చిపోయారా? లా ఇల్లాహ ఇల్లిల్లాహ మహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అని కలీమా చెప్తేనే కానీ అక్కడి నుంచి కదలనిచ్చేవాడు కాదు. మతం మరి పిచ్చినా కొడుకులు మతం ఇదిగో కులం కూడు పెట్టదు, మతం అన్నం పెట్టదు. కానీ వాటి కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు. అంతే, నిజంగా కొట్టుకు సస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు నిజంగా ఈ విషయంలో మటుకు నిజంగా చైనాని మీరు అప్రిషియేషన్ చేయాలి. నిజంగా ఈ విషయంలో ప్రతి ఒక్కరు మనం ఆ చైనా అసలు మనల్ని ఖాతరు చేయదు, కానీ మనం ఖాతరు చేయాలి, నేర్చుకోవాలి.